అందరూ వెంటనే తెలంగాణ స్వీపర్ జాబ్ కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నార్మల్ స్వీపర్ శాలరీ సంవత్సరానికి అక్షరాల 24 లక్షల రూపాయలు భయ్యా. వినడానికి ఇది షాకింగ్ గా ఉన్నా ఇది పక్కా ఆఫీషియల్ న్యూస్. రీసెంట్ గా జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు గారే ఈ సంచలన విషయాలను బయటపెట్టారు. అసలు మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో పవర్ యూటిలిటీస్ అంటే జెన్కో, ట్రాన్స్కో మరియు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న సీనియర్ స్వీపర్లకు నెలకు 2 లక్షల వరకు సాలరీ అందుతోంది. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత వచ్చిన పే రివిజన్ కమిషన్ హైక్స్ వల్లే జీతాలు ఈ రేంజ్ కి పెరిగాయని ఆయన తెలిపారు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే క్షేత్ర స్థాయిలో పనిచేసే కొందరు శానిటేషన్ వర్కర్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. ఇక పవర్ సెక్టార్ లో చీఫ్ ఇంజనీర్స్ జీతాలు అయితే అక్షరాల 84 లక్షల రూపాయలు, అంటే నెలకు 7 లక్షల రూపాయలు అన్నమాట. ఇక పవర్ సెక్టార్ లో చీఫ్ ఇంజనీర్స్ జీతాలు అయితే సంవత్సరానికి 84 లక్షల మార్కును తాకాయి, అంటే నెలకు 7 లక్షల రూపాయలు అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ స్థాయి ప్యాకేజీ అన్నట్టు. అయితే కనీసం 20 నుండి 30 ఏళ్ల సర్వీస్ ఉండి రెగ్యులరైజ్ అయిన సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఈ లెవెల్ పే స్కేల్ ఉంటుంది. ఏది ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ బిల్లు నెలకు 6,000 కోట్లకు చేరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అయితే ఈ జీతాలను గవర్నమెంట్ మరి ఎక్కడి నుండి ఇస్తుందో చూడాలి. ఆచి చికెన్ మసాలా